చిన్న చిన్న వాగుల్లోనూ చిన్న చిన్న చెరువుల్లోనూ చిన్న చిన్న నీటి చలపంలోనూ ఉండేటువంటి చిన్న చిన్న నీటి జంతువులు, చిన్న చిన్న చేపలు లాంటివి నీటి లభ్యత తగ్గిపోతోంది అని కనిపెట్టలేకపోయినాయి. నైవావిదన్, వాటికి తెలియలేదు. క్షీయమాణం జలం, నీరు తగ్గిపోతుంది. ఇవి సహజంగానే గాధజలే చరాహ, తక్కువ నీటిలోనే తిరిగేటువంటి జంతువులు. కాబట్టి వీటికి తెలియట్లేదు, ఆ విషయం తెలియట్లేదు. ఏముంది ఇందులోనూ అంటే, ఇందులో ఏం లేదు, దీని ఉపమానంలోనే సర్వస్వం ఉంది. ఎలాగైతే అన్వహం క్షయ్యం ఆయు, ప్రతిరోజు తరిగిపోతున్నటువంటి ఆయుస్సుని మూఢాహ నరాహ, మోహంలో వ్యామోహంలో కూరుకుపోయి ఉన్నటువంటి మానవులు, కుటుంబినః కుటుంబంలో కూరుకుపోయి ఉన్నటువంటి మానవులు లెక్క పెట్టట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు అనేది జరుగుతుందో అలా అని శ్రీ శుక్ల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. కుటుంబ వ్యామోహంలో పడిపోయి ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. మనం ఏషణాత్రయం విషయంలో చెప్పుకున్నాం కదా, ఆ వ్యామోహంలో ఒకసారి పడితే దాని తాలూకు చుట్టుపక్కల పరిణామాల్లోనే తిరుగుతూ ఉండాలే తప్ప బయటికి రావటం చాలా కష్టం. ఆ వ్యామోహంలో కూరుకుపోయిన వాళ్ళు చివరికి తమ ఆయుస్సు కరిగిపోతోంది అనే విషయాన్ని కూడా లెక్క చేయలేరు. ఆయుష్ ఎంత పోయినా సరే ఈ కుటుంబము, దీనికి చేయవలసిన పనులు, ఇందులో ఉండేటువంటి విశేషాలు, ఈ ఏషణ, వీటి కోసమే వెంపర్లాడటం అవుతుంది. ఆయుస్సు ఎలాగైతే క్షీణించి పోతూనే ఉంటుందో అలాగే తక్కువ నీటి లభ్యత ఉండేటువంటి చిన్న చిన్న నీటి చలమల్లోనూ వాగుల్లోనూ వంకల్లోనూ నీరు అనేది తగ్గిపోతుంటుంది. ఈ చేపలు క్రమక్రమంగా నీరు తగ్గిపోగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాటి ఇబ్బంది ఏంటి అని మనకి తెలుసు. ఆయుష్ కరిగిపోతోంది అని తెలుసుకోకపోతే ఇబ్బంది ఏంటి అని కూడా సుమారుగా తెలుసు. ఆ ఇబ్బందిని ఈ చేపలు అనుభవిస్తున్నాయి అని శ్రీ శుకుల వారు ఉపమానం చూపించి ఉపమేయంలోకి సమన్వయం చేసి చెప్తున్నారు. మనకి ఏ వ్యామోహమైనా ఉండొచ్చు, ఎంత వ్యామోహమైనా ఉండొచ్చు, కానీ మనం నష్టపోతున్నాము అని తెలుసుకున్న వెంటనే ఆ పిచ్చి వదిలిపోవాలి. ఒకవేళ ఆ పిచ్చి ఉన్నా సరే మనం నష్టపోతున్నాము అనే విషయం తెలిసేట్టు ఉండాలి. తెలిసేట్టు లేక, తెలిసిన తర్వాత కూడా విడిచిపెట్టుకోలేక గనక ఉండట్లయితే అర్థం లేదు. కుటుంబ వ్యామోహం కావచ్చు, విత్త వ్యామోహం కావచ్చు, మరొక వ్యామోహం కావచ్చు, మన ఆయుష్ కరిగిపోతోంది అనే విషయాన్ని గుర్తు చేయలేకపోతే దానివల్ల మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టం అనేది మనకి పనికిరాదు.